వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి ప్యాలెస్ టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విషాదపట్నంగా ఈ రోజు మార్చేస్తాం. మనందరం చూస్తున్నాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు ఒక పరిశ్రమ తీసుకొచ్చాం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెలకి 2 సార్లు వచ్చి అనేక ఐటీ పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం. కానీ ఈ రోజు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు, భూ దందాలు, కిడ్నాప్లు, మానభంగాలు ఈరోజు మనందరం చూస్తున్నాం. అంతెందుకు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ బంధువులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడున్న మహిళలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.